క్లస్టరల్ అకౌంటెన్సీ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ సమర్పిస్తున్నవారు edxit.com. ఈ వీడియోలో మేము ఏమి ఇవ్వబోతున్నామంటే అకౌంటింగ్ ఫర్ పార్ట్నర్షిప్ బేసిక్ కాన్సెప్ట్స్, పాస్ట్ అడ్జస్ట్మెంట్స్ సొల్యూషన్స్, ప్రాబ్లం 41 సొల్యూషన్. మన ప్రాబ్లం స్టేట్మెంట్ ఏంటంటే ఆజాద్ అండ్ బెన్నీ ఆర్ ఈక్వల్ పార్ట్నర్స్. ఆజాద్ మరియు బెన్నీ సమాన భాగస్వాములు. దేర్ ఫిక్స్డ్ క్యాపిటల్స్ ఆర్ 40,000 రూపీస్ అండ్ 80,000 రూపీస్ రెస్పెక్టివ్లీ. వారి స్థిర మూలధనం వరుసగా 40,000 రూపాయలు మరియు 80,000 రూపాయలు. ఆఫ్టర్ ద అకౌంట్స్ ఫర్ ద ఇయర్ హ్యావ్ బీన్ ప్రిపేర్డ్, ఇట్ ఈస్ డిస్కవర్డ్ దట్ interest at the rate of 5% per annum as provided in the partnership agreement has not been credited to the capital accounts before distribution of profits. సంవత్సరానికి సంబంధించిన ఖాతాలను సిద్ధం చేసిన తర్వాత భాగస్వామ్య ఒప్పందం ప్రకారం సంవత్సరానికి 5% వడ్డీని లాభాల పంపిణీకి ముందు మూలధన ఖాతాలకు జమ చేయలేదని కనుగొనబడింది. ఇట్ ఈస్ డిసైడెడ్ టు మేక్ అన్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీ at the beginning of the next year. వచ్చే ఏడాది ప్రారంభంలో సర్దుబాటు ఎంట్రీ చేయాలని నిర్ణయించబడింది. రికార్డ్ ద నెసరీ జర్నల్ ఎంట్రీ. అవసరమైన జర్నల్ ఎంట్రీని రికార్డ్ చేయండి. కాబట్టి ప్రాబ్లం ప్రకారం మనం అవసరమైన జర్నల్ ఎంట్రీని రికార్డ్ చేయాలి. మనకు తెలిసినట్లుగా మనం అడ్జస్ట్మెంట్ ఎంట్రీలను 2 పద్ధతులలో రికార్డ్ చేయొచ్చు. మొదటి పద్ధతిలో మనం దీన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ ద్వారా చేస్తాము. రెండో పద్ధతిలో మనం దీన్ని నేరుగా పార్ట్నర్స్ క్యాపిటల్ లేదా కరెంట్ అకౌంట్లో చేస్తాము. బై ద వే, ప్రాబ్లంలో భాగస్వాముల క్యాపిటల్స్ స్థిరంగా ఉన్నాయని స్పష్టంగా పేర్కొనబడినందున మనం ఈ ప్రాబ్లంను పరిష్కరించడంలో ఫిక్స్డ్ క్యాపిటల్ మెథడ్ని ఉపయోగించబోతున్నాము. కాబట్టి ఇక్కడ ఈ రెండో పద్ధతిలో ఏదైనా ఎంట్రీలను చేయడానికి మనం పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్ని ఉపయోగిస్తాము, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ కాదు. ఇప్పుడు క్యాపిటల్పై వడ్డీని క్యాపిటల్ అకౌంట్లకు జమ చేయలేదని ప్రాబ్లంలో ఇవ్వబడింది. బై ద వే, ఇక్కడ ఇది క్యాపిటల్ అకౌంట్లుగా పేర్కొనబడింది, కానీ మనం దీన్ని క్యాపిటల్పై వడ్డీ పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్కి జమ చేయబడలేదుగా పరిగణించవచ్చు. కాబట్టి మనం మొదటి పద్ధతిని అనుసరిస్తే మనం జర్నల్లో 1 కంటే ఎక్కువ అంటే మల్టిపుల్ ఎంట్రీలు చేయాలి. ఇప్పుడు అవసరమైన జర్నల్ ఎంట్రీని రికార్డ్ చేయమని ప్రాబ్లంలో స్పష్టంగా అడిగినందున పరోక్షంగా మనం ఒకే ఒక్క ఎంట్రీ అవసరమయ్యే పద్ధతిని ఉపయోగించాలని అర్థం. నేను పునరావృతం చేస్తున్నాను. ఒకే ఎంట్రీ ద్వారా అడ్జస్ట్మెంట్ చేసే పద్ధతిని మనం ఉపయోగించాలని చెప్పడానికి ఇది మరొక మార్గం. ఇది మరేంటో కాదు, గత అడ్జస్ట్మెంట్ల యొక్క నెట్ ఎఫెక్ట్ని చూపే స్టేట్మెంట్లో అన్ని అడ్జస్ట్మెంట్లను రికార్డ్ చేసే రెండో పద్ధతి. మరియు చివరకు మనం జర్నల్లో ఒక జర్నల్ ఎంట్రీని మాత్రమే రికార్డ్ చేస్తాం. ఇప్పుడు క్యాపిటల్పై వడ్డీని క్యాపిటల్ అకౌంట్లకు జమ చేయలేదని ప్రాబ్లంలో పేర్కొనబడినందున మనం వర్కింగ్ నోట్స్లో క్యాపిటల్పై వడ్డీని లెక్కిద్దాము. మొదట క్యాపిటల్పై ఇంట్రెస్ట్ అనే శీర్షికను రాద్దాము. ఇప్పుడు భాగస్వాముల క్యాపిటల్స్ వరుసగా 40,000 రూపీస్ మరియు 80,000 రూపీస్గా ఇవ్వబడ్డాయి. ఇవి ఫిక్స్డ్ క్యాపిటల్స్ కాబట్టి మనం వీటిని ఓపెనింగ్ క్యాపిటల్స్గా పరిగణించవచ్చు. అలాగే క్యాపిటల్పై వడ్డీ సంవత్సరానికి 5% చొప్పున. వీటిని పరిగణలోకి తీసుకుంటే పార్ట్నర్ ఆజాద్ క్యాపిటల్పై వడ్డీ అతని క్యాపిటల్ మొత్తం 40,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ అతని క్యాపిటల్పై వడ్డీ రేటు 5/100కి సమానము. 100లో జీరోలు రెండింటిని 40,000 రూపీస్లో 2 జీరోలతో క్యాన్సిల్ చేద్దాము. ఇప్పుడు మిగిలిన 400 రూపీస్ మరియు 5లను గుణిస్తే మనకు 2,000 రూపీస్ వస్తాయి. ఇది పార్ట్నర్ ఆజాద్ క్యాపిటల్పై ఇంట్రెస్ట్. ఇప్పుడు పార్ట్నర్ బెన్నీ క్యాపిటల్పై వడ్డీ అతని క్యాపిటల్ మొత్తం 80,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ అతని క్యాపిటల్పై వడ్డీ రేటు 5/100కి సమానము. 100లో జీరోలు రెండింటిని 80,000 రూపీస్లో 2 జీరోలతో క్యాన్సిల్ చేద్దాము. ఇప్పుడు మిగిలిన 800 రూపీస్ మరియు 5లను గుణిస్తే మనకు 4,000 రూపీస్ వస్తాయి. ఇది పార్ట్నర్ బెన్నీ క్యాపిటల్పై ఇంట్రెస్ట్. ఇది క్యాపిటల్పై వడ్డీ కాబట్టి మనం దీన్ని పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్ క్రెడిట్ వైపు పోస్ట్ చేయాలి. కాబట్టి దీన్ని గత అడ్జస్ట్మెంట్లను పరిగణనలోకి తీసుకునే నెట్ ఎఫెక్ట్ని చూపుతున్న స్టేట్మెంట్లో రికార్డ్ చేద్దాము. ఇందులో డీటెయిల్స్, అమౌంట్ ఇన్ రూపీస్ పార్ట్నర్ ఆజాద్ కోసం, అమౌంట్ ఇన్ రూపీస్ పార్ట్నర్ బెన్నీ కోసం, మరియు చివరిగా టోటల్ అమౌంట్ ఇన్ రూపీస్ అనే కాలంలను రాద్దాము. డీటెయిల్స్ కాలంలో ముందుగా క్యాపిటల్పై వడ్డీ ద్వారా క్రెడిట్ చేసి ఉండాల్సిన మొత్తం అని రాద్దాము. ఇది క్రెడిట్ కావాల్సి ఉండాల్సిన మొత్తం, కానీ క్రెడిట్ కాలేదు. పార్ట్నర్ ఆజాద్ కోసం ఇది 2,000 రూపీస్ క్రెడిట్.
పార్ట్నర్ బెన్నీకి ఇది 4000 రూపీస్ క్రెడిట్. ఇప్పుడు ఈ 2 క్రెడిట్ల మొత్తం 6000 రూపీస్ క్రెడిట్. దీంతో మనం ఇంతకుముందు క్రెడిట్ చేయని క్యాపిటల్పై వడ్డీని పరిగణనలోకి తీసుకున్నాము. ఇప్పుడు ఇది లాభాల పంపిణీకి ముందు పరిగణించబడిన ఏకైక ఎంట్రీ కాబట్టి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటుంది. మొత్తం నెట్ ప్రాఫిట్లో ఎలాంటి మార్పు లేదు. పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్లోకి వెళ్ళవలసిన రూపం లేదా విధానంలో మాత్రమే మార్పు ఉంది. ఈ 6000 రూపీస్ క్యాపిటల్పై వడ్డీ రూపంలో పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్లోకి వెళ్ళి ఉండాలి. కానీ అది వారి ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారం పంపిణీ చేయదగిన లాభం లేదా డిస్ట్రిబ్యూటబుల్ ప్రాఫిట్గా పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్లో జమ చేయబడింది. చూడండి, మనం పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్ని తప్పుగా క్రియేట్ చేశాము. దీన్ని సరిచేయడానికి మనం పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్ని డెబిట్ చేయాలి. ఇప్పుడు మనం డెబిట్ ఎందుకు చేయాలి అనే ప్రశ్న మీకు ఉండొచ్చు. చూడండి, పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్లో ప్రాఫిట్ షేర్ అమౌంట్ రూపంలో ఓవర్ క్రెడిట్ ఉంది. ఈ ప్రభావాన్ని రివర్స్ చేయడానికి మనం పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్ను డెబిట్ చేయాలి. ఇప్పుడు మనకు తెలిసినట్లుగా ఈ 6000 రూపీస్ వారి ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారం పార్ట్నర్లకు తప్పుగా పంపిణీ చేయబడ్డాయి. కాబట్టి ఈ మొత్తం పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్కి ప్రాఫిట్ షేర్ రూపంలో ఎలా క్రియేట్ చేయబడిందో తెలుసుకుందాము. ఇప్పుడు భాగస్వాములు సమాన భాగస్వాములు అని ప్రాబ్లంలో ఇవ్వబడింది. అంటే వారు లాభాలను సమాన నిష్పత్తిలో పంచుకుంటారు. మరో మాటలో చెప్పాలంటే వారు లాభాన్ని 1:1 నిష్పత్తిలో పంచుకుంటారు. కాబట్టి ఈ నిష్పత్తిని ఉపయోగించి ఈ 6000 రూపీస్ ప్రాఫిట్ షేర్గా పార్ట్నర్లకు ఎలా పంపిణీ చేయబడిందో తెలుసుకుందాము. ముందుగా లాస్ షేరింగ్ రేషియో ప్రకారం లాస్ షేరింగ్ అనే హెడింగ్ రాద్దాము. చూడండి, ఇక్కడ ఇది నిజానికి లాస్ కాదు. ఓవర్ క్రెడిటెడ్ ప్రాఫిట్ షేర్ను సరిచేయడానికి ఇది లాభం వాటాలో తగ్గుదల. మీరు దీన్ని ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పార్ట్నర్ ఆజాద్కి ఇది మొత్తం ఓవర్ క్రెడిటెడ్ నెట్ ప్రాఫిట్ 6000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ అతని లాభం లేదా నష్టాల భాగస్వామ్య నిష్పత్తి 1/2కి సమానం. 2తో క్యాన్సిల్ చేస్తే 2 1s are 2, 3000s are. ఈ క్యాల్కులేషన్ రిజల్టింగ్ వాల్యూ 3000 రూపీస్. ఇది ఓవర్ క్రెడిటెడ్ ప్రాఫిట్ షేర్ను రివర్స్ చేయడానికి పార్ట్నర్ ఆజాద్ యొక్క కరెంట్ అకౌంట్ నుండి డెబిట్ చేయవలసిన ప్రాఫిట్ షేర్ అమౌంట్. ఇప్పుడు పార్ట్నర్ బెన్నీకి ఇది మొత్తం ఓవర్ క్రెడిటెడ్ నెట్ ప్రాఫిట్ 6000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ అతని లాభం లేదా నష్టాల భాగస్వామ్య నిష్పత్తి 1/2కి సమానము. ఈ క్యాల్కులేషన్ పార్ట్నర్ ఆజాద్ కోసం మనం ఇప్పుడే చేసిన క్యాల్కులేషన్ లాగే ఉంది కదా. కాబట్టి ఈ క్యాల్కులేషన్ రిజల్ట్ కూడా 3000 రూపీస్. ఇది ఓవర్ క్రెడిటెడ్ ప్రాఫిట్ షేర్ను రివర్స్ చేయడానికి పార్ట్నర్ బెన్నీ యొక్క కరెంట్ అకౌంట్ నుండి డెబిట్ చేయాల్సిన ప్రాఫిట్ షేర్ అమౌంట్. దీన్ని సరిచేయడానికి మనం ఈ మొత్తాలతో పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్ని డెబిట్ చేయాలి. కాబట్టి ఈ ఎంట్రీ యొక్క వివరణను ప్రాఫిట్ రూపంలో డెబిట్ చేయవలసిన మొత్తం అని రాద్దాము. ఇది 6000 రూపీస్ని 1:1 నిష్పత్తిలో విభజిస్తే వస్తుంది. చూడండి, మనం సాధారణంగా ప్రాఫిట్ని డెబిట్ చేయము, మనం ప్రాఫిట్ని క్రియేట్ చేస్తాము. కానీ మనం ఇక్కడ ఇది డెబిట్ చేయవలసిన ప్రాఫిట్ అని రాసాము. ఇది పరోక్షంగా మనం ఓవర్ క్రెడిటెడ్ మొత్తాన్ని రివర్స్ చేస్తున్నామని అర్థం. నేను పునరావృతం చేస్తున్నాను. పరోక్షంగా దీని అర్థం ఇంత మొత్తం క్రెడిట్ చేయబడి ఉండకుండా ఉండాల్సింది అని అర్థం. ఇక్కడ మనం క్రెడిట్ చేయకపోవడాన్ని డెబిటింగ్గా పరిగణిస్తున్నాము. మరో మాటలో చెప్పాలంటే మనం డెబిట్ చేయడం ద్వారా ఓవర్ క్రెడిటింగ్ ప్రభావాన్ని రివర్స్ చేస్తున్నాము. కాబట్టి మనం పార్ట్నర్ ఆజాద్ కరెంట్ అకౌంట్లో 3000 రూపీస్తో డెబిట్ చేయాలి. పార్ట్నర్ బెన్నీ కరెంట్ అకౌంట్లో 3000 రూపీస్తో డెబిట్ చేయాలి. ఇప్పుడు ఈ అన్ని డెబిట్ల మొత్తం 6000 రూపీస్ డెబిట్. మరియు ఇప్పుడు చివరకు చేయవలసిన అవసరమైన అడ్జస్ట్మెంట్ లెక్కించబడుతుంది. ఇది పైన ఉన్న ఐటమ్ 1 మరియు ఐటమ్ 2ల మధ్య వ్యత్యాసం. ఇప్పుడు పార్ట్నర్ ఆజాద్ కోసం 2000 రూపీస్ క్రెడిట్ మరియు 3000 రూపీస్ డెబిట్ల మధ్య వ్యత్యాసం 1000 రూపీస్ డెబిట్. చూడండి, పార్ట్నర్ ఆజాద్ కోసం ఈ పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్కి మొత్తంగా ఇంతకుముందు ఎక్కువగా క్రెడిట్ అయినందున ఈ మొత్తం డెబిట్ చేయబడింది. ఇప్పుడు పార్ట్నర్ బెన్నీకి 4000 రూపీస్ క్రెడిట్ మరియు 3000 రూపీస్ డెబిట్ మధ్య వ్యత్యాసం 1000 రూపీస్ క్రెడిట్. చూడండి, ఈ మొత్తం క్రెడిట్ చేయబడింది ఎందుకంటే మొత్తంగా ఇంత మొత్తం కొరత ఉంది మరియు పార్ట్నర్ బెన్నీ కోసం ఈ పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్కి ఇంతకుముందు క్రెడిట్ చేయబడలేదు. ఇప్పుడు ఈ టేబుల్ను సిద్ధం చేసిన తర్వాత చివరిగా అవసరమైన అడ్జస్ట్మెంట్ అమౌంట్లు జర్నల్లోకి వెళ్తాయి. కాబట్టి మొదట జర్నల్ ఫార్మాట్ని సిద్ధం చేద్దాం. ముందుగా పార్ట్నర్ ఆజాద్ యొక్క కరెంట్ అకౌంట్ని డెబిట్ ఎంట్రీగా రాద్దాము. ఇది డెబిట్ ఎంట్రీ అని సూచించడానికి DR అనే టెక్స్ట్ని కూడా రాద్దాము. డెబిట్ అమౌంట్ కాలంలో 1000 రూపీస్ డెబిట్ అమౌంట్ని రాద్దాము. ఇప్పుడు కొంత మార్జిన్ వదిలి పార్ట్నర్ బెన్నీస్ కరెంట్ అకౌంట్ని క్రెడిట్ ఎంట్రీగా రాద్దాము. క్రెడిట్ అమౌంట్ కాలంలో 1000 రూపీస్ క్రెడిట్ అమౌంట్ని రాద్దాము.
ఈ ట్రాన్సాక్షన్ యొక్క డిస్క్రిప్షన్ లేదా నెరేషన్ని క్యాపిటల్పై వడ్డీని మినహాయించినందుకు లాభంలో అడ్జస్ట్మెంట్ చేయడం అని రాద్దాము. మీరు ఇక్కడ గమనించినట్లయితే మనం అన్ని ఎంట్రీలను పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్లో రికార్డ్ చేశాము. మరే ఇతర ఖాతాను వాడలేదు. కాబట్టి పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్లో నేరుగా అడ్జస్ట్మెంట్లను రికార్డ్ చేయడానికి మనం రెండవ పద్ధతిలో అడ్జస్ట్మెంట్ ఎంట్రీ యొక్క రికార్డింగ్ను పూర్తి చేస్తాము. మరియు దీంతో మనం ఈ ప్రాబ్లం సొల్యూషన్ చివరికి వచ్చేసాము. మీరు ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మేము స్టూడెంట్స్ కోసం ఎఫెక్టివ్ మరియు ఎఫిషియెంట్ లెర్నింగ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడానికి edxit.comని స్టార్ట్ చేశాము. మా అన్ని వీడియోస్ని చూడడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఆ తర్వాత కొత్త వీడియో పబ్లిష్ అయిన వెంటనే నోటిఫికేషన్ పొందడానికి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు.